నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు పటిష్టమైన చర్యలు చేపట్టి పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉందని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై ఎస్పీ ఏఆర్ దామోదర్ జేసీ గోపాలకృష్ణతో కలిసి కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల 23వ తేదీ జరగనున్న గ్రూప్ 2 పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో 7 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు పరీక్ష ఉదయం సాయంత్రం 2 విడతలుగా జరుగుతుందని అన్నారు పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు పరీక్ష రాసే అభ్యర్థులు 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల మధ్య పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారని అన్నారు 9 గంటల 45 నిమిషాల తర్వాత ఎవరిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరని కలెక్టర్ అన్నారు సాయంత్రం పరీక్షా కేంద్రానికి 1 గంట 30 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల లోపు అనుమతిస్తారని 2 గంటల 45 నిమిషాల తర్వాత ఏ అభ్యర్థిని పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరని అన్నారు ఎగ్జామినేషన్స్ జరగబోతుంది దానికి మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో 7 వెన్యూస్ ఉన్నాయి ఎగ్జామ్ షెడ్యూల్ చూస్తే 4 నూన్ సెషన్ 10 నుంచి 12:30 వరకు ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ 2 3 o'clock నుంచి 5:30 PM వరకు ఉంది సో దానికి ఎగ్జామ్కి అలౌ చేయడానికి 8:30 నుంచి 9:30 వరకు క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ద వెన్యూ దానికి ఒక ఎక్స్ట్రా గ్రేస్ టైము 15 minutes 9:45 AM 9:45 తరువాత ఎవరు వస్తే వారిని అలౌ చేయము సో మ్యాక్సిమం 9:45 వరకు టైం సో ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద వెన్యూ బై 9:30 అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ 1:30 నుంచి 2:30 వరకు అలౌ చేస్తాము గ్రేస్ టైం 15 minutes 2:45 మ్యాక్సిమం ఆ తర్వాత గేట్ క్లోజ్ చేసేస్తాము సో ఆ తర్వాత ఎవరు వచ్చినాక అలౌ చేయము ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాము సో ఆల్ ద క్యాండిడేట్స్ టైం పాటించండి మన జిల్లాలో 7 వెన్యూస్ ఉన్నాయి మనకు కేటాయించిన క్యాండిడేట్ స్ట్రెంత్ 4544 సో ఇక్కడ సెన్సిటివ్ వెన్యూస్ అనేది ఏం లేదు సో 7 వెన్యూస్ చెప్తున్నాను క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెకండ్ శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ థర్డ్ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఒంగోల్ ఫోర్త్ రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సో ఆ కాలేజ్లోనే 2 సెంటర్స్ ఉన్నాయి అదేవిధంగా పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అక్కడ ఆ కాలేజ్లో కూడా 2 సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు క్యాండిడేట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీకు హాల్ టికెట్తో పాటు ఇచ్చి ఉంటారు బట్ మరొకసారి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ మీరు అందరూ కూడా మీకు ఇచ్చిన హాల్ టికెట్ ప్లస్ ఒక ఒరిజినల్ ఫోటో ఐడి అదేంటంటే పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ సో అపార్ట్ ఫ్రమ్ హాల్ టికెట్ 1 ఒరిజినల్ ఫోటో ఐడి ఏదైతే ఇప్పుడు చెప్పామో అది తీసుకుని రావాలి మీకు ముందే చెప్పినట్టు ఏదైతే టైం చెప్పాము 8:30 నుంచి 9:30 లోపల రావాలి ఎందుకంటే అక్కడ ఫ్రిస్కింగ్ ఉంటుంది అన్ని 7 వెన్యూస్లో కూడా మెటల్ డిటెక్టర్స్ పెడతాము ఫ్రిస్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది సో టైంకు వచ్చేసేయండి అదేవిధంగా మెన్కు విమెన్కు సెపరేట్ ఫ్రిస్కింగ్కి అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఎవరైనా క్యాండిడేట్స్ ఏదైనా మాల్ ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అయితే వారు పూర్తిగా ఎగ్జామ్ నుంచి డీబార్ చేయబడతారు సో కానీ అదేవిధంగా వారిపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము కాబట్టి అందరు క్యాండిడేట్స్ కూడా చాలా ప్రిపేర్ చేసి రండి ఎవరు కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చేస్తామనే ఉద్దేశంతో ఉండకండి బికాస్ ఫ్రిస్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది లోపల చాలా మానిటరింగ్ స్ట్రిక్ట్గా ఉంటుంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైనా ఎగ్జామ్ రిలేటెడ్ కొద్దిగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అంటే కొన్ని మామూలుగా ఎగ్జామ్ టైంలో వస్తాయి క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అది ఇది అని ఏదైనా ఫాల్స్ న్యూస్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము సో ఈ సందర్భంగా మీడియా వాళ్ళకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా ఒకవేళ అటువంటి న్యూస్ వస్తే ప్లీజ్ వెరిఫై ద
జెన్యూనిటీ ఆఫ్ ద న్యూస్ ఆర్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది బిఫోర్ స్ప్రెడ్డింగ్ ఇట్ అక్రాస్ ఒక్కసారి అది వెరిఫై చేయండి. ఇక్కడ కంట్రోల్ రూమ్ వేసి ఉన్నాము. కంట్రోల్ రూమ్ నంబర్ 8801188046. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసి తర్వాత అది చెప్పండి బిఫోర్ స్ప్రెడ్డింగ్ ద న్యూస్. ఎవరైనా ఫేక్ న్యూస్ మాత్రం దీని రిలేటెడ్ ఎగ్జామ్ రిలేటెడ్ సర్క్యులేట్ చేస్తే డెఫినెట్గా సీరియస్ యాక్షన్స్ విల్ టేక్, క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము. జిల్లా వ్యాప్తంగా 4544 మంది పరీక్షలు రాస్తున్నారని, ప్రతి అభ్యర్థి హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డు ఏదో ఒకటి తమ వెంట తీసుకురావాలని అన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరని తెలిపారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు నిర్దిష్టంగా తనిఖీలు చేసిన తర్వాతనే అభ్యర్థులను లోపలకు అనుమతిస్తామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. రైల్వే, బస్ స్టేషన్లో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వాహనాలు వసతి కూడా కల్పిస్తున్నామని అన్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లను మూసివేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని, ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నీ కూడా చెప్పారు. దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి స్టూడెంట్స్కి కానివ్వండి, కొందరికి సూచనలు, కొందరికి సలహాలు కూడా ఏంటంటే, ఆ రోజు రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్లో కూడా పోలీస్ హెల్ప్ డెస్క్లు పెడతాం. వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉంటే మార్నింగ్ అక్కడ గైడ్ చేస్తాం ఎలా వెళ్ళాలని. అలాగే కొన్ని వీలుంటే వెహికల్స్ కూడా ఎమర్జెన్సీలో కూడా అరేంజ్ చేస్తాం ఆ టైం లోపల చేరడానికి. అలాగే 200-300 మీటర్స్ లోపల ఎక్కడ జిరాక్స్ సెంటర్స్ కానివ్వండి, ఇంటర్నెట్ సెంటర్స్ కానివ్వండి నాట్ అలౌడ్, ఇంక్లూడింగ్ లోపల స్కూల్స్లో కూడా, ఆ కాలేజెస్లో కూడా అలౌ చేయట్లేదు. అలాగే ప్రిస్కింగ్ అంతా ఉంటుంది. నో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎనీ ఫామ్, మామూలు రెగ్యులర్ వాచ్ తప్ప ఇంకా ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా లోపలికి మేము అలౌ చేయం. అంతా ప్రిస్కింగ్ అని అన్నీ ఉంటుంది. అలాగే 144 సెక్షన్ ఉంటుంది ఎవరు కూడా. అలాగే డ్రోన్స్ ద్వారా సో వీ విల్ మానిటర్ త్రూ ద డ్రోన్స్ ఆల్సో. ఎవరన్నా అసాంఘిక శక్తులు, ఈ గ్రూప్ 2 మీద కూడా కొంతమంది వదంతులు ఈరోజు పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో కొంత బ్యాడ్గా వాళ్ళు ఇచ్చేశారు. బట్ హైకోర్ట్ హ్యాస్ రిజెక్టెడ్ దట్ ప్లీ ఆల్సో. సో దెర్ ఈజ్ నో ఎనీ డౌట్ ఆన్ దట్ రిగార్డింగ్. సో ఏదైతే పేపర్ లీక్ అయింది అలాంటివి ఎవరన్నా ఫేక్ న్యూస్ ఎవరన్నా ఏ మీడియా కానీ ఎవరన్నా కానీ చేసినా కూడా క్లియర్గా మేము వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏదైనా దీన్ని కానీ ఫేక్ న్యూస్ని కానీ ప్రచారం చేస్తే ఎవరైనా సరే, వ్యక్తులైనా కానివ్వండి, ఇండివిజువల్స్ కానివ్వండి, వాట్సాప్ ద్వారా ఎవరైనా సరే, ఏ యూట్యూబ్ ఛానల్, ఎనీ ఛానల్, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. అలాగే స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేసేది అందరూ ఏంటంటే, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ఇక్కడ ఎవరు స్టోర్ చేసుకునేటువంటి రిసెప్షన్ ఏముండో వాళ్ళు బయటే వదిలేసి వస్తే సో చాలా వరకు సేఫ్గా ఉంటుందండి. సో దీస్ ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అలాగే పేపరు అదంతా కూడా వీ విల్ టేక్ కేర్ గార్డ్ అండ్ సెక్యూరిటీ అయిపోయిన తర్వాత టిల్ ద ఎగ్జామినేషన్ ఇస్ క్లోజ్ వాళ్ళు లోపలే కూర్చోవాలి, బయట వచ్చి లాయిటరింగ్ చేయడానికి లేదు. టైం ఎంత టైం ఇచ్చారో అంత టైం లోపలే ఉండాలి వాళ్ళు. సో దీస్ ఆర్ సజెషన్స్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేలా మరింత దృష్టి పెట్టాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఈ దిశగా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ వ్యవసాయ సీజన్ను కార్యాచరణ ప్రణాళికపై ప్రకాశం భవనంలోని మీకోసం హాలులో వ్యవసాయం, ఉద్యానవనం, ప్రకృతి సేద్యం, డిఆర్డీఏ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యవసాయంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. మారిన జీవన శైలి వలన ఆరోగ్యం దెబ్బతింటుందని, ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ఆహారమే ఔషధంగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా వచ్చిన ఉత్పత్తులే దీనికి ముఖ్య ప్రత్యామ్నాయ మార్గాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్లో కూడా సౌభాగ్యం, ఆరోగ్యం, సంతోషకరమైన రాష్ట్రం ఆవిష్కరణ లక్ష్యంగా పేర్కొన్నారు. తీసుకుంటున్న ఆహారంపై దృష్టి సారిస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతామన్నారు. ఆర్గానిక్ సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈ ఉత్పత్తులకు అవసరమైన మార్కెటింగ్ కూడా కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వయం సహాయక సంఘాలు సమావేశాలలో ప్రకృతి సేద్యం కూడా ఒక చర్చనీయాంశంగా చేర్చాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తక్కువ స్థలంలో పెరటి సాగు చేసుకోవడంపై అవగాహన కల్పించాలన్నారు. రైతులకు శాస్త్రవేత్తల ద్వారా సలహాలు ఇప్పించాలని, అదేవిధంగా సాగులో పాటించాల్సిన మెళుకువలను మొబైల్ యాప్ల ద్వారా తెలియజేయాలన్నారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యలను, జిల్లా వనరుల కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిని వివరించారు. ఆర్గానిక్ సాగును, ఈ దిశగా తమ ఉత్పత్తులకు లభిస్తున్న ఆదరణ, అనుభవాలను, సాగు చేస్తున్న దేశవాళీ రకాలను
పలువురు రైతులు వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపిచంద్, డిఆర్డీఏ పీడి నారాయణ, ఆయా శాఖల డిపిఎంలు, ఏవోలు, హెచ్ఓలు, ఏపీఎంలు పాల్గొన్నారు. ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించేలా రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. మిగతా స్టేట్స్ అన్ని ఫాలో చేయడానికి ఇంకా ఒక 10 సంవత్సరం తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంటే మనం మిగతా స్టేట్స్ కంటే మిగతా వాళ్ళ కంటే వీఆర్ వెల్ అహెడ్ ఆఫ్ టైం అన్నమాట. అంత ఒక మంచి పని ఇది, మంచి కాన్సెప్ట్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఇప్పుడు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చూస్తే ఎక్కువ మందికి అంటే ఏ రీజన్స్ ఉన్నాయి అంటే 20 ఇయర్స్ కూడా 30 ఇయర్స్లో ఉన్నవారు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. ఏంటి రీజన్ అంటే ముందైతే ఒక 50 ఇయర్స్ క్రాస్ చేసినా 60 ఇయర్స్ క్రాస్ చేసినా వారికి ఏదైనా డిసీజ్ వస్తుంది. 50 ఇయర్స్ వరకు ఏమీ ఉండదు అన్నది. ఇప్పుడే మనము ఊహించలేము చేస్తున్న పని. ఇప్పుడు యూ మే బి థింకింగ్ దట్ ఇది రొటీన్ గా ఉన్నది, నేచురల్ ఫార్మింగ్ అని సెపరేట్ గా ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. బట్ ఒక 10 ఇయర్స్ డౌన్ ద లైన్ మిగతా స్టేట్స్ అన్ని కూడా మనల్ని చూసినప్పుడు యు ఆల్ వుడ్ బి థింకింగ్, మీరు అందరు కూడా అప్పుడు ఆలోచిస్తారు ఇది మనం ఎప్పుడో చేసామే, ఇది మనం రొటీన్ గా ఇది చేసే పని అన్నది. సో ఆ విధంగా చూస్తే మీరు ప్రతి ఒక్కరు కూడా యు ఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ ఎ బిగ్ రెవల్యూషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్టేట్. సో ఆ క్రమంలో చూస్తే దీని గురించి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ రోజు ఈ మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఇంకా ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ బోత్ ఫ్రమ్ డిఆర్డీఏ అదేవిధంగా చిట్టుముత్యాలకి బిర్యానీకి బాగా ఉపయోగపడుతుంది. ఈ గోదావరి ఇస్తున్నారు అంటే సన్న రకము, ఇప్పుడు అందరూ సన్న రకాలు అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క దేశవాళి రకంలో రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది. దీనికి బాగా ఉపయోగం సూచనలు తీసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వరి మీకు ఒక 1.5 ఎకరా మన మామిడి తోట ఉందండి. ఆ మామిడి తోట చుట్టూ పెంచింగ్ చేసి ఉంది. ఆ పెంచింగ్ చుట్టూ కూరగాయలు మన ఇంట్లో వరకు అంటే గడ్డి దొరకకుండా తవ్వుకుంటూ వాటికి కూరగాయలు పెట్టించేసి బెండ కానీ మిరప కానీ మిర్చిగా ఏమైనా కానీ కూరగాయ బీర. ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఈ కేఏపీ సర్వీస్ చేసేటప్పుడు మేము గ్రామంలో జిల్లా స్థాయిలో దానికి నష్టం జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేసి మనం అడ్వైజరీస్ అనేది రైతులకు ఇవ్వడం ద్వారా నష్టాలు అనేది మనం తగ్గించి దాని ద్వారా తక్కువ అందరూ కూడా మనం చేస్తాం మేడం. సో మనకి దానికి కాకపోతే ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ లేదు మేడం, ఇంగ్లీష్లో వస్తూ ఉంది. దానికి ఏం చేసామంటే ఆల్రెడీ మనం కమిషనర్తో కూడా లెటర్ మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన సహాయాన్ని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పంపిణీ చేశారు. మద్దిరాలపాడు, నాగులపలపాడు, చెదలవాడ, పోతవరం, నిడమానూరు గ్రామాలకు చెందిన 14 మందికి 7,51,425 రూపాయల సహాయం విడుదలైంది. ఎమ్మెల్యే ఆయా గ్రామాలకు వెళ్లి స్వయంగా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, షేక్ కాజావలి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మారెల వెంకటశేషయ్య, స్వర్ణ అనురాధ, నాయకులు లక్ష్మీ వరప్రసాద్, పున్నారావు, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డిఆర్ఓ చెన్నబోబులేసు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ప్రకాశం భవనంలోని ఛాంబర్లో సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మొత్తం 29,602 మంది విద్యార్థులు హాజరు కానుండగా 183 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పర్యవేక్షించేందుకు గాను
9 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్టు తెలిపారు. సార్వత్రిక పాఠశాల ఆధ్వర్యంలో 17 నుంచి నిర్వహించే 10వ తరగతి పరీక్షలకు 1564 మంది, మార్చి 3 నుంచి నిర్వహించే ఇంటర్ పరీక్షలకు 4175 మంది హాజరు కానున్నట్లు వివరించారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, వైద్య శిబిరాల నిర్వహణ, తాగునీరు, రాకపోకలకు బస్సుల ఏర్పాటు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై సూచనలు చేశారు. సమావేశంలో ఏఎస్పీ అశోక్ బాబు, డిటిసి సుశీల, డిపిఓ జీవి నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్టార్టింగ్ పాయింట్ తర్వాత రూటు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మార్చి నెల 17వ తారీఖు నుండి 31/3/2025 వరకు, తర్వాత 1/4/2025 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయి. మన జిల్లాలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరిగే ముందు లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఈరోజు వాళ్ళకు మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఓ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ గారు, ఆర్టీసీ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్, డిపిఓ తదితర అధికారులంతా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కలెక్టర్ గారి తరపున క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. మన జిల్లాలో 618 స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూల్ అన్నింటికి సంబంధించి వాళ్ళు కేటగిరీ వారీగా డివైడ్ చేసుకున్నారు. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని. ఇవన్నీ కలిపి 183 సెంటర్స్ దగ్గర పోలీస్ బందోబస్తు, ఒక్కొక్క సెంటర్కు 2 కానిస్టేబుల్లను అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత 9 రూట్లు ఏర్పాటు చేశారు. 9 రూట్లలో ఆర్మ్డ్ గార్డు, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ డీటీ క్యాడర్లో ఉంటారు. మనకు స్ట్రాంగ్ రూమ్ మున్సిపల్ హై స్కూల్ ఒంగోలు, అక్కడి నుంచి ముందు రోజే సంబంధిత పోలీస్ స్టేషన్లకు క్వశ్చన్ పేపర్స్ కూడా పంపించడం జరుగుతుంది పటిష్టమైన బందోబస్తు మధ్యన. ఈ ఎగ్జామినేషన్కు స్టూడెంట్స్ 29,602 మంది అటెండ్ కాబోతున్నారు. ఇందులో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ 28,176, తెలుగు మీడియం స్టూడెంట్స్ 1,423, ఉర్దూ మీడియం స్టూడెంట్స్ 3, అంటే మొత్తం 29,602 మంది అటెండ్ కాబోతున్నారు. టైమింగ్స్ ఏపీఓ ఎస్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. వాళ్ళకు 9:30 AM to 12:45 PM వరకు. తర్వాత ఎస్పీడీసీఎల్ కూడా ఎగ్జామినేషన్ సెంటర్లు జరిగేటువంటి చోట అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కూడా చేస్తారు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ రాయటానికి వచ్చే స్టూడెంట్సు, ఎగ్జామినేషన్ రాసిన తర్వాత వాళ్ళ గ్రామాలకు చేరుకునే స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఇన్కన్వీనియంట్ జరగకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామినేషన్స్ జరిగేటువంటి సెంటర్స్ దగ్గర మున్సిపాలిటీ లెవెల్ అయితే మున్సిపల్ కమిషనర్స్ క్లీన్గా పెడతారు, శానిటేషను, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. రూరల్ లెవెల్లో అయితే డిపిఓ గారికి ఆ బాధ్యత, వాళ్ళందరూ ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎక్కడ ఏ విధమైన స్లాక్నెస్కి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తతో పనిచేసి మన జిల్లాకు ఎటువంటి చెడ్డ పేరు రాకుండా తీసుకురావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పాడి రైతులు ఆర్థికంగా పరిపుష్టి కావాలంటే గేదె ఈనిన 3 మాసాలకు తిరిగి కట్టేస్తేనే మంచి ఆదాయం సమకూరుతుందని, ఆ దిశగా రైతులందరూ ప్రభుత్వ పథకాలు వినియోగించుకొని లబ్ధి పొందాలని ఏపీఎల్డిఏ సీఈఓ మర్రిపూడి శ్రీనివాసరావు తెలిపారు. కొత్తపట్నం మండలం అల్లూరులో ఆంధ్రప్రదేశ్ పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం, దేశీయ మేలుజాతి లేగదూడల ప్రదర్శనను నిర్వహించారు. ముందుగా ఆవులను పూజించి వైద్య శిబిరాన్ని గ్రామానికి చెందిన
రైతు గోళ్లమూడి కృష్ణారెడ్డితో సీఈఓ శ్రీనివాసరావు జేడి బేబీరాణిలు ప్రారంభింప చేయించారు. అనంతరం లేగదూడల ప్రదర్శనను సీఈఓ శ్రీనివాసరావు ప్రారంభించారు. గర్భధారణ చేయటం వల్ల కట్టుదల నిలుస్తుందా లేదా, తిరిగి మరలా చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అని రైతుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పాల దిగుబడి ఎలా ఉంది, ధరలు ఎలా ఉన్నాయి, పశుదాణ వినియోగం తదితర అంశాలపై రైతుల నుండి వివరాలను రాబట్టారు. ప్రతి దూడ తెచ్చిన ప్రతి రైతుకు కూడా ఒక గిఫ్ట్గా ప్రభుత్వం తరఫున భవిష్యత్తులో వాళ్ళ దూడలు బాగా పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళ గిఫ్టులతో కూడా ఇవ్వటం జరుగుతుంది. గిఫ్టులతో పాటుగా వాళ్ళకి బలానికి కావాల్సినటువంటి లివర్ టానిక్లు, సంజీవని అనే మందు, మినరల్ మిక్చరు, అలానే ఇది మా సొంత గ్రామము. ఈ గ్రామంలోనే నేను పుట్టి పెరిగాను. సో మా గ్రామంలో ఏంటంటే పచ్చి మేత ఎక్కువగా ఉండదు కాబట్టి రైతులకి ఈ దానా అలవాటు చేయాలనే ఉద్దేశంతో మార్కెట్ వారితో మాట్లాడి ప్రత్యేకంగా ఈ రైతుల్లో ఈ పశుదానాన్ని అలవాటు చేయడం ఉద్దేశంతో ఈరోజు ఉచితంగా దూడ తెచ్చిన ప్రతి ఒక్కరికి సుమారు 25 కేజీల దానాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. సో రైతులందరూ కూడా ఈ దానాన్ని ఉపయోగించుకొని దానా యొక్క ఫలితాలని చూసి తద్వారా పాల ఉత్పత్తి ఎక్కువ పెంచుకుంటారని చెప్పని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒట్టిపోయిన పశువులన్నిటికి కూడా క్షుణ్ణంగా నిపుణులైనటువంటి పశు వైద్యాధికారులు అందరూ ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళు పరీక్షించి ఉచితంగానే మందులు ఇవ్వటం జరుగుతూ ఉంది. మందులు ఇవ్వడంతో పాటుగా ఆ ట్రీట్మెంట్ అయిందాకా ఆ ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా మనం కంపెనీలతో మాట్లాడి మందులు కూడా తర్వాత ఈ కార్యక్రమం తర్వాత కూడా ఇవాళ చాలా ఉపయోగకరమైన మెగా గైనిక్ క్యాంపు అల్లూరులో జరపడం చాలా సంతోషకరంగా ఉంది. మా గౌరవ సీఈఓ గారు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా వరకు మందులు సారిందాక చెప్పిన విధంగా 1,50,000 వరకు ఫీడ్ అయితేమి మందులు అయితేమి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ లేగదూడల కంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా పుట్టిన లేగదూడలకి అందాల పోటీ నిర్వహించి వాళ్ళు ఎట్లా ఇప్పుడు కూడా క్రమం తప్పకుండా డీవార్మింగ్ వేయించుకోవడం అయితేమి, నుర్రుపాలు తాపించడం అయితేమి అవన్నీ క్రమబద్ధకంగా చేసి అందంగా తయారు చేసిన దూడలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్తో పాటు దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క దూడకి ఎంకరేజ్మెంట్గా అన్నిటికీ కూడా ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయండి. అంతేకాకుండా ముఖ్యంగా తిరగకడటం, ఎదకు రాకపోవడము, ఈడ్చుకుపోవడము అటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి ప్రతి ఒక్క గేదెను కూడా ఈ క్యాంపుకు తీసుకొని వచ్చి ఇందులో చాలామంది నిపుణులైనటువంటి డాక్టర్లు పరీక్షించి దానికి ఉచితంగా మందులు. నగరంలోని సిబిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికలు మార్చి 9వ తేదీ జరగనున్న నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని ఎన్నికల అధికారి చిల్లర సుబ్బారావు తెలిపారు. సిబిఎన్ రీడింగ్ రూమ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో 19వ తేదీన 20వ తేదీన నామినేషన్ స్వీకరణ అయిపోయింది. ఈరోజు ఉదయం 10 గంటలకు పరిశీలన అనంతరం నామినేషన్లో అధ్యక్ష పదవికి 9 మంది నామినేషన్లు వేశారు. ఉపాధ్యక్ష పదవికి 11 మంది నామినేషన్లు వేశారు. కార్యదర్శి పదవికి 6 నామినేషన్లు వేశారు. జాయింట్ సెక్రటరీ పదవికి 4 నామినేషన్లు వేశారు. కోశాధికారి అంటే ట్రెజరర్ పదవికి 10 మంది నామినేషన్లు వేశారు. ఈసీ మెంబర్స్గా 17 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ ఉపసంహరణ 21వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 1 గంటల లోపల నామినేషన్ ఉపసంహరణ జరుగుతుంది. ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న 22వ తేదీన అంటే అనగా రేపు మధ్యాహ్నం 1 గంటల లోపల నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంది. గడువు అనంతరం 2 గంటలకల్లా పోటీలో ఉన్న అభ్యర్థుల లిస్టును ప్రకటిస్తాం. తరువాత 9వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఈ సందర్భంలో సభ్యులకు నేను తెలియజేసేది ఏమిటంటే, ఓటింగ్కి వచ్చేటప్పుడు క్లబ్ ఇచ్చిన ఐడెంటిటీ కార్డు కానీ ఒకవేళ అది ఏ కారణం మీద కనిపించకపోతే ఏదైనా మీ ఐడెంటిటీ ఉండడానికి ఆధార్ కార్డు లాంటిది మీ ఫోటో బాగా ఉండేది దయచేసి తీసుకొని రండి పోలింగ్కు.
ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ సంపదను కొల్లగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లోని గిరిజనులను దారుణంగా నక్సలైట్ల పేరుతో ఎన్కౌంటర్ చేస్తుందని వామపక్ష ప్రజా సంఘాల నేతలు విమర్శించారు. అటవీ ప్రాంతాల్లోని గిరిజనులను ఖాళీ చేయించి అటవీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి కార్పొరేట్ కంపెనీలతో చేతులు కలిపి దుర్మార్గానికి ఒడికడుతుందని అన్నారు. వామపక్ష విప్లవ దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు అక్కడ నివాసం ఉంటున్న గిరిజనులను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు నక్సలైట్ల పేరుతో గిరిజనులను అమానుషంగా ఎన్కౌంటర్ చేస్తుందని అన్నారు. కార్పొరేటర్లకు ఖనిజ సంపదను దోచిపెట్టేందుకు సైన్యాన్ని అటవీ ప్రాంతాల్లో దింపి అమానుషంగా దాడులు చేయిస్తున్నారని, వీటిని ప్రశ్నిస్తున్న వామపక్ష ప్రజా సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తూ జైల్లో పెడుతున్నారని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో అటవీ ప్రాంతంలో మారణకాండను సృష్టిస్తున్నది. ఈ మారణకాండలో అనేక మంది అమాయక గిరిజనులు ఈరోజు బలవుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆపరేషన్ కగార్ పేరుతోటి దేశంలో మావోయిస్టులని ఏరివేస్తాం, మావోయిస్టులని తుదముట్టిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుతున్నారు, ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ మావోయిస్టులనే అణచివేత పేరుతోటి మావోయిస్టులను హతమారుస్తాం అనే పేరుతోటి దాని వెనక కేంద్ర ప్రభుత్వం యొక్క అజెండా ఏదైతే ఈరోజు అటవీ ప్రాంతంలో దొరుకుతున్న సహజ వనరులు, అపారమైన ఖనిజ సంపద, ఈ సంపద మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీలకి, విదేశీ కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్పడానికి ఈరోజు కారు చౌకగా దాన్ని అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో భాగంగానే ఈరోజు ఈ అటవీ ప్రాంతంలో ఈ మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నారు. సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఆపరేషన్ కగార్ని వెంటనే రద్దు చేయండి. ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈరోజు అటవీ ప్రాంతంలో జరుగుతున్న మారణ హోమాన్ని వెంటనే నిలుపుదల చేయాలని మేము ఈరోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది జరగకపోతే ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు వస్తాయి. ప్రజా పోరాటాల్లో ఏ ప్రభుత్వమైనా, ఏ అధికారమైనా, ఎంత పెద్దవాళ్ళైనా ఈరోజు ఈ దేశంలో వాళ్ళకి తగిన గుణపాఠం ప్రజలు చెప్పారు. ప్రజా పోరాటాలు, ప్రజలందరూ కలిసి రావాలి, జాతి సంపదని ఈ విధానాలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జీవి కొండారెడ్డి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు సంఘ నాయకులు చుండూరు రంగారావు, మోహన్, సాగర్, ఓపీడీఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో 6 నెలల కాలంలో ఇప్పటికీ 358 మంది మావోయిస్టుల్ని హత్య చేశామని ప్రభుత్వం బాహాటంగా ప్రకటించింది. నిజానికి ఇందులో మావోయిస్టులు ఎవరో, మావోయిస్టులు కానిదెవరో కూడా ఈనాటికి స్పష్టంగా భారత ప్రజానీకానికి తెలియదు. పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఇవాళ 6 నెలల పాప కూడా ఈ చనిపోయిన వారిలో ఉందంటేనే భారత ప్రభుత్వం ఎంత నిర్దయగా, నిరంకుశంగా ఈ హత్యాకాండకు పాల్పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా కగార్ పేరుతోటి అటవీ సంపదని కార్పొరేట్లకు అప్పచెప్పే ఒక ఎజెండాతోటి ఇవాళ మావోయిస్టు నిర్మూలన పేరుతోటి ఆదివాసుల మీద ఈ హత్యాకాండకి పూనుకుంటుంది. అందువల్ల తక్షణమే ఈ హత్యాకాండని నిలిపివేయాలి. రాజ్యాంగ చట్టబద్ధ హక్కులు కూడా హరిస్తున్నటువంటి పద్ధతిని కేంద్ర ప్రభుత్వం విడనాడాలి. ఈ పద్ధతిలో ఇదే విధంగా కొనసాగితే ఇది మావోయిస్టులకి ప్రభుత్వానికి సంబంధించిన సమస్యగా కాకుండా భారత ప్రభుత్వానికి ప్రజల మధ్య సంబంధంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. అటవీ సంపద ఆదివాసులదే కాదు, భారత ప్రజలది. భారత ప్రజల సంపదని ఇవాళ కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ కగారుకు వ్యతిరేకంగా దళిత, ప్రజాస్వామిక, వామపక్ష విప్లవ శక్తులన్నీ కూడా కలిసి ఇవాళ దేశవ్యాప్తంగా ఐక్యంగా పోరాడుతున్నాయి. ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి. ఆదివాసీ ప్రాంతంలో అటవీ హక్కుల రక్షణ కోసం, తమ యొక్క మనుగడ కోసం పోరాడుతున్న ఆదివాసులకి మద్దతుగా నిలుస్తున్న వారి మీద అణచివేతకు పాల్పడటం అనేది అన్యాయకరమైన విషయం. రాజ్యం, కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లో మిలిటరీ ఉందనే పేరుతో దమనకాండకు పాల్గొనడం అనేది అన్యాయం. ఏమైనా దండకారణ్యంలో ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఈ మారణకాండని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని సిపిఎం సంపూర్ణంగా బలపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షుడు ఉబ్బా అశోక్ ఆధ్వర్యంలో ఎంసీఏ భవన్లో
ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ కంపెనీ జర్నలిస్టులకు 15 లక్షల విలువైన యాక్సిడెంట్ ప్రమాద బీమా పాలసీలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు మేకపాటి మాల్యాద్రి, జిల్లా అధ్యక్షుడు ఉబ్బా అశోక్ మాట్లాడుతూ నిరంతరం పాత్రికేయుల వృత్తిలో గడిపే జర్నలిస్టులకు అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే 15 లక్షల రూపాయల ప్రమాద బీమా వారి కుటుంబ సభ్యులకు అందే విధంగా ఈ పాలసీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సభ్యత్వం కలిగిన జర్నలిస్టులకు ఈ ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు బొడ్డు శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు వల్లపు శేషు, టి శైలజ, వారధి సుబ్బారావు, ప్రతాప్ రెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులందరికీ ప్రమాద బీమా కింద ఇన్సూరెన్స్ను చేయడం జరుగుతుంది. 15 లక్షల పాలసీని మేము ఈరోజు మా సభ్యులందరికీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బయట వివిధ కార్యక్రమాలకు తిరుగుతూ బండ్ల మీద తిరుగుతూ ఉంటారు. కానీ ఏదైనా ప్రమాదశాస్తు జరిగినా కూడా ఎవరికి పట్టించుకునే దాఖతలు లేరు. కావున మా సభ్యులందరికీ మేమంటూ మా యూనియన్ తరపున పాలసీని ఏర్పాటు చేసి మేము కూడా భరోసాగా నిలవడం కోసం మేము మా సభ్యులకి ఈరోజు ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుందని కోరుకుంటున్నాను. నా పేరు మేకపాటి మాల్యాద్రి, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ని. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా శాఖ ఎన్నికలు జరిగినాయి. ఈ శాఖకి ప్రకాశం జిల్లా శాఖకి ఉబ్బా అశోక్ అధ్యక్షులైనారు. ఈ సందర్భంగా మా జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా కట్టాలని ఒక నిర్ణయించిందంటే, జర్నలిస్టులందరూ అందరూ బండ్ల మీద తిరుగుతుంటారు. ఏదో ఒక అనుకోని పరిస్థితులు, ఏదో సందర్భంలో యాక్సిడెంట్లు అవుతుంది. అందుకని అప్పుడు ఎవరు ఆదుకునేవారు. అందుకని మేమందరం మా అసోసియేషన్ తరఫున జర్నలిస్టులందరికీ జనరల్ పాలసీ 15 లక్షల రూపాయలు కడతాను. అందుకని ఇదందరూ జర్నలిస్టులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఏదో ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశం మీద అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగినప్పుడు ఎంతో కొంత బాధ్యతాయుతంగా మన జర్నలిస్ట్ సోదరులకి, వాళ్ళ కుటుంబానికి తోడ్పాటు కల్పించే విధంగా పోస్టల్ ఇన్సూరెన్స్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక 750 రూపాయలు 800 రూపాయలు కట్టుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగితే వాళ్ళకి ప్రమాద ఇన్సూరెన్స్ కింద 15 లక్షల దాకా వస్తుంది. అది ఎంతో కొంత మన కుటుంబ సభ్యులైనటువంటి జర్నలిస్ట్ వృత్తులు తిరుగుతున్న పిల్లకాయలకు కానీ జర్నలిస్టులకు కానీ కొంత భరోసా కల్పించడానికి ఏపీఈజీయు యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇది ఉపయోగించుకొని జర్నలిస్ట్ వృత్తిలోనే కాకుండా మనకంటూ కొంత భరోసా ఇచ్చినటువంటి ఏపీఈజేఏ యూనియన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సింగరాయకొండ మండలం బాలికల ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు జరుగుతున్న జ్ఞానజ్యోతి శిక్షణ శిబిరాన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్, సిడిపిఓ మల్లేశ్వరి సందర్శించారు. పూర్వ ప్రాథమిక విద్య 3 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఎంతో కీలకమైందని, ఈ దశలోనే విద్యార్థుల శారీరక, మానసిక, భాష, మేధస్సులలో అభివృద్ధి అధికంగా జరుగుతుందని, కార్యకర్తలందరూ సరైన శిక్షణ పొంది చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. అనంతరం శిక్షణలో కార్యకర్తలు తయారు చేసిన అభ్యసన సామాగ్రి మేళాను సందర్శించారు. శిక్షణ ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ జిల్లా రీసోర్స్ పర్సన్స్ అర్రిబోయిన రాంబాబు, రిజ్వానా, కీర్తి శ్రీనివాసరావు, సైదాలను అభినందించారు. కార్యక్రమంలో సిఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైనా కూడా సార్ చూడు ఎంత బాగా నేర్పించారు మీకు. మీరు ఈ విధంగా మీరు ఇంకా చేసుకోవచ్చు. కాబట్టి మీరు అన్ని బాగా చేయండి, పిల్లలను కూడా బాగా నేర్పించండి. అవి కూడా వచ్చేటట్టు అది కూడా తీయండి, అది కూడా వచ్చేటట్టు తీయండి. ఇవన్నీ కూడా బాగా నీట్గా చేశారు అందరూ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నేర్చుకోవడానికి ప్రయత్నించకపోతే నీకు సహాయం చేసేవాళ్ళు ఉండరు. తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటే నిన్ను ఆపేవాళ్ళు ఉండరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.